ఉన్నదంతా అంతరమేనని, బాహ్యం లేనే లేదని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. బాహ్యం మీకు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి బాహ్యం లేదు. ఆ భ్రమ కల్పిస్తుంది బాహ్యం. అయితే దాన్ని గుర్తించడం మన ధర్మం. అది కనిపిస్తుంది, వినిపిస్తుంది, అలా ఉంటుంది అనేది దాని ధర్మం. లేకపోయినా ఉన్నట్టు కనిపించేదే మీకు బాహ్య ప్రపంచం. దాని ధర్మం అది సవ్యంగా నిర్వర్తిస్తుంది. మీ ధర్మం ఏంటంటే దాన్ని గుర్తుపట్టడం, అక్కడ నిజంగా అది లేదు అని. స్పిరిచువాలిటీ అంటే ఇదే. మీలో ఎరుక ప్రాప్తించినప్పుడు అవశ్యంగా మీరు ఆ స్థితికి చేరుకోగలుగుతారు. మరి వేల సంవత్సరాలుగా మనందరం ఒక నిద్రకి లోనై ఉన్నాం. ఇట్స్ అ గెలాక్టిక్ స్లీప్. ఈ గెలాక్టిక్ స్లీప్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు యూ హ్యావ్ టు వేకప్. మనం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు గడిచిన నిద్ర, కలలు, వాటన్నిటిని ఆపి మేల్కొనాలి. ఈ బాహ్య ప్రపంచం అంతా నిజానికి మనం కంటున్న కళే, కానీ ఆ కళలోంచి మేల్కొనాల్సిన సమయమే ఇప్పుడు ఆసన్నమైంది. అయితే ఈ విషయంలో మీకు సహాయం తప్పకుండా అందుతుంది. ఎందుకంటే మీ జీవితాన్ని నడిపిస్తుంది మీ పూర్ణాత్మ కాబట్టి. మీలో చాలా మందికి పూర్ణాత్మ అంటే తెలియకపోవచ్చు, లేదా తెలిసి ఉండవచ్చు కొంతవరకు. కానీ పూర్ణాత్మ అంటే నిజానికి మీరే. మీలోనే ఉన్న ఒక ఉన్నతమైన అంశము పూర్ణాత్మ అంటే. మీరు బాహ్యంలో ఒక సాధారణ వ్యక్తిగా, బాహ్య ప్రపంచానికి సంబంధించిన పరిస్థితులని అవగాహన చేసుకుంటూ, మరి దానిలో ఉన్న ధర్మాలు, నమ్మకాలు అన్ని రకాలుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా, ప్రపంచానికి అనుగుణంగా. కానీ మీలోనే ఒక ఉన్నతమైన ఒక అంశం ఒకటి ఉంది. అంశము అంటే అంశ, అంటే మీలో ఒక భాగం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైన అవగాహనతో కూడుకుని ఉన్న మీ యొక్క అంశ. దాన్నే మీరు పూర్ణాత్మ అనొచ్చు. అయితే మీరు ఈ ప్రపంచాన్ని చూసి ఇది నిజము అని నమ్మినప్పుడు మీరు ఆ ప్రపంచానికి మీరు బందీలైపోతారు. ఎలా? మీ పూర్ణాత్మ విడిగా ఉంటుంది, మీరు విడిగా అయిపోతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక హరికృష్ణగా ఉన్నారనుకోండి, హరికృష్ణ రోల్ ఈ ప్రపంచంలో ఏంటి అన్నంత వరకే హరికృష్ణకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరున్నా గాని వారి రోల్ ప్రకారం వాళ్ళు నేను ఇదే, ఈ ప్రపంచం ఇంతే అనుకుని జీవించడం ఏదైతే ఉందో దాన్నే మీరు మీ అంశగా చెప్పుకోవచ్చు. అది మీరు ఒక అంశ. కానీ మీలోనే ఇంకో అంశము, చాలా హయ్యర్ సెల్ఫ్ అంటారు దాన్ని. ఆ అంశము చాలా ఉన్నతమైన అవగాహనతో కూడుకుని ఉన్నది. అది భగవంతుడిలో నేను ఒక భాగాన్ని అని తెలుసుకొని ఉన్నది. స్వయంగా నేనే భగవంతుడిని అని తెలుసుకొని ఉన్న ఒక అంశాన్నే మీరు పూర్ణాత్మ. అయితే మీరు ఫిజికల్ గా ఉన్నంత వరకు, ఈ ప్రపంచాన్ని నమ్మినంత వరకు మీరు ఒక అంశగానే ఉంటారు ఎప్పటికీ. అయితే మీ ప్రయాణం ధ్యానం ద్వారా ప్రారంభం అవుతుంది. ఇక్కడ ప్రారంభం అవుతుంది అంటున్నాను, ధ్యానం ద్వారా. అంటే ధ్యానం మాత్రమే సర్వస్వం కాదు, ధ్యానం కేవలం ప్రారంభం మాత్రమే. అక్కడి నుంచి మీ ప్రయాణం బిగిన్ అవుతుంది. బిగిన్ అయినప్పుడు మీ ప్రయాణం ఎటు వెళ్తుంది? మీ అవగాహన వైపు దారి తీస్తుంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అవగాహన అనేది నిదానంగా, చాలా నిదానంగా మీకు ఒక్కొక్క అనుభవాన్ని మీరు పొందే క్రమంలో మీకు వస్తుంది. మీరు స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వడం అంటే ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం
అనే మీరు అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత, ధ్యానము ఈ 2 వేరు వేరు. ధ్యానంలోకి రావడం అంటే స్పిరిచువాలిటీలోకి వచ్చేసినట్టని కాదు, కానీ స్పిరిచువల్ వేలో మీరు వెళ్ళటానికి మీ జీవితం ప్రారంభమైంది అని అర్థం, అంతే. అప్పుడు మీరు ధ్యానంలో ముందుకు ప్రయాణిస్తూ ఉన్న క్రమంలో మీకు రకరకాల అనుభవాలు కలుగుతాయి. అవి భౌతిక పరంగా ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక పరంగా, అంటే థర్డ్ ఐ విజన్స్ కావచ్చు, కలలు కావచ్చు. ఈ భౌతిక పరంగా మీకు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. నిజానికి ఉదాహరణకి ధ్యానం సరిగ్గా కుదరకపోవడం, 2 ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉండడం, చేయబుద్ధి కాకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, ఇలా కాక మళ్ళీ మీకు ధ్యానానికి అడ్డంకులు రావడం, అంటే ఇంట్లో వాళ్ళే దాన్ని అపోజ్ చేస్తూ ఉంటారు, ధ్యానం చేయడానికి వీల్లేదు అనే పరిస్థితులు ఇంట్లో ఏర్పడడం. ఇవన్నీ ఎందుకు? మిమ్మల్ని సిద్ధం చేయడం. మీరు చాలా సింపుల్ గా ధ్యానం నేర్చేసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నంత మాత్రాన వెంటనే అది మీకు ప్రాప్తించదు. అది మీలో ఒక అర్హత కలిగేలా చేస్తుంది. ఫస్ట్ అర్హత, ఆ అర్హతని ప్రాప్తించుకోవడానికి మీరు ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ధ్యానం కుదరట్లేదు అంటే మీ పట్టుదల ఇంకా పెరగాలి. ఇంకా నేను తెలుసుకోవాలి, మరింతగా లోపలికి వెళ్ళాలి అనే తపన, కేవలం ఇంట్రెస్ట్, ఇష్టం మీకు దాని పట్ల, అంటే మీ లోపలికి మీరు వెళ్ళాలి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అన్న దాని మీద మీకు ఇష్టం ఉంది. అలాంటప్పుడు మీరు దానికి మీరేం చేస్తారు? కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. కళ్ళు మూస్తే అంతరంగం, కళ్ళు తెరిస్తే బాహ్యం. ఇదొకటే ఫార్ములా. కుదరడం, కుదరకపోవడం అనేది ఉండదు. మిమ్మల్ని సిద్ధం చేయడం, సిద్ధం చేయకపోవడం, ఇదొకటే ఉంటుంది. మీరు సిద్ధం అవుతున్నారా లేదా? బాహ్య ప్రపంచంలో లాగా మనము కొంచెం ప్రయత్నించి మన వల్ల కాదులే అని వదిలేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే నీకు ఇక్కడ మరో ఆప్షన్ లేదు. ఇక ఇది లాస్ట్ ఆప్షన్ అయితేనే ఇక్కడికి రండి అంటుంది స్పిరిచువాలిటీ. మీకు బయట 100 రకాల ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి, సబ్స్టిట్యూట్స్. ఇది కాకపోతే ఇది, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి, ఈ పరిస్థితి కాకపోతే ఇంకో పరిస్థితి, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో. కానీ ఇక్కడ అలా లేదు. ఈ విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కొన్నాళ్ళు చేయటం, కొన్నాళ్ళు మానేయటం, ఈలోపు ఇంకేదో ఫంక్షన్ వచ్చిందని మానేయటం, లేదా ఇంట్రెస్ట్ లేదని మానేయటం, ఇట్లా ఏం ఉండదు ఇందులో. ఏం పర్వాలేదు, అవన్నీ చేసుకోండి, మళ్ళీ జాయిన్ అవ్వండి. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ మీకు ఉందా లేదా చెక్ చేసుకోండి. స్పిరిచువాలిటీ మీన్స్ క్లారిటీ. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే తెలుసా, అసలు నిజంగా మీకు ఏం కావాలి లైఫ్? నిజంగా స్పిరిచువాలిటీ కావాలా, లేకపోతే దీని ద్వారా మీ సమస్యల్ని పోగొట్టుకొని ఒక ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి, నేను ఇప్పుడు నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నాకు ప్రశాంతత కావాలి, లేకపోతే ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఫలానా అనారోగ్యం నుంచి బయటపడాలి, లేకపోతే మా ఇంట్లో ఉండే కుటుంబ సమస్యల నుంచి బయటపడాలి అనుకుని వస్తున్నారా? చెక్ చేస్తే మీకేం కావాలి? సరే, సమస్యల నుంచే వస్తారనుకోండి. ఎందుకంటే సమస్యలు అనేవే నిజానికి మిమ్మల్ని నెడతాయి ఆధ్యాత్మికత వైపు. అయితే ఇది నేర్చుకోవడానికి మాత్రమే. అయితే ఈ నేపథ్యంలో నిజంగా మీకు ఏం కావాలి అన్నప్పుడు సమస్యలే ఉన్నాయి, ఇందులోంచి బయటపడితే చాలు అనుకున్న వాళ్ళకి కూడా సమస్యల్లోంచి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సమస్య మీకు ఒక జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. అందుకే వచ్చిందండి. మీరేం చేస్తారంటే మీరు ఇందులోంచి బయటపడాలనుకుంటారు, కానీ ఆ జ్ఞానం మీకు ధ్యానం ద్వారా వచ్చింది అనుకోండి, ఇంకా ఆ సమస్య మీ జీవితంలో ఉండదు. అదే మీరు ధ్యానం చేయకపోతే ఆ సమస్య ద్వారా మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది, అంటే అవగాహన ప్రాప్తిస్తుంది.
ధ్యానం చేయని వాడు సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే. ఆ తర్వాత దాన్ని అతను అర్థం చేసుకోవాలి ఫస్ట్, అనుభవించాలి. అతనికి ఒకవేళ అర్థం కాకపోతే కొంతకాలం ఆ సమస్యతోటే సహజీవనం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను ఎంతో బాధకి లోనవ్వటం, విరక్తికి లోనవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, లోయర్ ఎమోషన్స్, అవి నిజంగా అద్భుతాలన్నమాట. అవే ఎన్నో అద్భుతాలని క్రియేట్ చేసేది మీ జీవితం. మీకు ఒక ఉన్నతమైన అవగాహనని ప్రాప్తింపజేసేవి మీ లోయర్ ఎమోషన్స్. ఎమోషనల్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి. మీ ఎమోషన్సే మీ డైమండ్స్ అని చెప్తారు ప్లైడియన్స్. సో మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని రోజు రోజుకి ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతూ ఉంటాయి. అయితే ఇదంతా నాకు వద్దు, నాకు మరో మార్గం కావాలి అనుకున్నప్పుడే ధ్యానం మీకు దొరుకుతుంది. ఈ ప్రపంచంలో జ్ఞానం మీకు దొరుకుతుంది. అయితే దీన్ని ఆచరణలో పెట్టడానికి మీకు ఆ స్థితి, ఆ మానసిక స్థితి మీకు ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది ప్రపంచం అంతా ఎక్కువ సమస్యల్లో ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఏం కావాలి? నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ద్వారా అవగాహన ప్రాప్తిస్తే ఆ సమస్య క్రమంగా మాయమైపోతుంది. అయితే అది ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా సమస్య ఉండదు. అయితే ఇది మీకు ధ్యానం ద్వారా మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఏం జరుగుతుంది? మీరు క్రమంగా ఏదైతే జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడం ద్వారా మీకు సమస్య మటుమాయమవుతుందో ఆ జ్ఞానం మీకు ఈ ధ్యానం ద్వారా వచ్చేస్తుంది. ఎందుకంటే మీ మైండ్లో వికల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానం మీకు ప్రాప్తించకుండా అడ్డుపడుతున్నటువంటి వికల్పాలు అవి మీ మైండ్లోకి రావు. అర్థమైందా? ఇక్కడ ఆ వికల్పాలే ఇక్కడ ప్రాబ్లం అందరికి. వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇది మన వల్ల ఏమవుతుంది, ఇది నిజంగా అవుతుందా మన వల్ల? ఎందుకంటే ఈ లోపే నలుగురు ఫోన్ చేసి నీ వల్ల కాదని చెప్పేవాళ్ళు ఉంటారు. కావాలంటే ఉదాహరణకి వాడికి ఇట్లా అయింది, వీడికి ఇట్లా అయింది, వీడికి ఇట్లా అయింది, మన ప్రారంభం అనుకుంటూ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీకు వెంటనే పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. సో వీటి నుంచి మీరు విడిపెడటానికి, క్రమంగా మనుషుల నుంచి మీరు దూరం అయిపోతూ ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ధ్యానం అంటే మరి అందరూ అనుకుంటున్నట్టు ఒక దశలో ఎనర్జీని స్వీకరించడం, కానీ ఒక దశలో మీతో మీరు కలిసిపోవడం లాంటి. అంటే మీ పూర్ణాత్మ గురించి మీకు ఇందాక చెప్పాను. అదంటే మీలోనే ఒక ఉన్నతమైన సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్ తో మీరు మమేకం అవుతూ ఉంటారు. క్రమంగా కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచంతో మీకున్న సంబంధాలు క్రమంగా తెగిపోతూ ఉంటాయి. మనుషులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంతగా మీరు మీ లోపలున్న మీ సహజత్వానికి, అంటే మీలోనే ఇంకొక అంశం ఏదైతే ఉందో ఉన్నతమైన అంశము, అదే మీ పూర్ణాత్మగా పిలువబడుతున్న అంశం, దానికి మీరు చేరువవుతూ ఉంటారు. అందులో అన్ని ఉన్నాయి ఆ అంశంలో. టెలిపతి ఉంది, ఇంట్యూషన్ ఉంది, క్రియేషన్ ఉంది, క్రియేషన్ విత్ అవేర్నెస్ అక్కడే ఉంది. ప్రతిదీ మీ లైఫ్ లో మీకు నిజంగా ఏం కావాలి అన్నీ అక్కడే ఉన్నాయి. ప్రశాంతం, ఏదైతే శాంతము మీ జీవితంలో మీరు కోరుకుంటున్నారో, ఒక శాంతి, ఆ ప్రశాంతత మీకు దేని వల్ల వస్తుందంటే మీ ఉన్నతమైన అంశం మీలో కలవడం ద్వారా మీరు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. అప్పుడు ఈ సృష్టిలో నువ్వు సరి అయిన విధంగా ఉన్నప్పుడు సృష్టిలో ఏ శక్తి నీ జోలికి రాదు. ఎందుకంటే ఇక నిన్ను తిరిగి పరిస్థితుల ద్వారా
నిన్ను చెక్కాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులు ఎందుకు? నిన్ను ఒక శిల్పంగా చెక్కడానికే కాదు, నువ్వు ఒక మంచి అవగాహన పరుడిగా మారడానికే ఆ పరిస్థితులు. ఇప్పుడు ఆ పరిస్థితులు అవసరం లేదు. ఎందుకంటే మీరే ఒక పూర్ణాత్మగా మారిపోతున్నారు కనుక. క్రమక్రమంగా, రోజు రోజుకి, మెల్లి మెల్లిగా. ఈ జరిగే క్రమంలో మెల్లిగా నీ సమస్యలన్నీ నిదానంగా బయటకొస్తాయి. అది రాత్రికి రాత్రే జరగదు. అప్పటికప్పుడు కాదు. అది వాళ్ళ వాళ్ళ స్థితుల్ని బట్టి నిదానంగా ఒక 6 నెలలకో, 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో జరిగిపోతుంది. అది అవశ్యంగా జరిగిపోతుంది. సో, అప్పుడు మీరు ఈ సృష్టితో అలైన్‌మెంట్‌లో ఉంటారు. మీ పూర్ణాత్మ ఎప్పుడు సృష్టితో అలైన్‌మెంట్‌లోనే ఉంటుంది. అదెప్పుడు ఎరుకతో ఉంటుంది. ఆ ఎరుక క్రమంగా మీలోకి కూడా వస్తూ ఉంటుంది. నిదానంగా, చాలా నిదానంగా. అయితే ఈ మధ్యలో మీరు చాలా జీవితంలో ఎన్నో ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే అది మిమ్మల్ని సిద్ధం చేయటమే. చాలా మంది చూడండి, ధ్యానంలోకి రాగానే వాళ్ళని డైవర్ట్ చేయడానికి 100 విషయాలు వాళ్ళ జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పక్కకి తీసుకెళ్తారు. జీవితంలో కొన్ని భయంకరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారు. ఏదో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు సమర్థుడిగా మారబోతున్న ఈ క్రమంలో మళ్ళీ తిరిగి నువ్వు సమర్థుడిగా మారితే నీ ద్వారా వచ్చే ప్రకంపనాలు అవి ఇతరులు కూడా మార్చే అవకాశం ఉంది కనుక, సో మీకు ఈ కష్టాలు, ఈ నష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. రకరకాల శక్తులు మిమ్మల్ని పక్కదోవ పట్టించడానికి పక్కకి తీసుకెళ్తాయి. అదే సమయంలో సాధారణంగా లైట్ వర్కర్స్ అమాయకంగా ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకే తెలియకుండా. ఇక్కడ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉంటుంది అంతే. అలా పక్కకి వెళ్ళే క్రమంలో ఇక్కడే మనకి కావాల్సిన ఎరుక. అందుకే మీకు క్లారిటీ కావాలి. అసలు మీకేం కావాలి అనే క్లారిటీ. మీరు ఈ పాత్‌లోకి వచ్చారంటే అబ్సల్యూట్‌లీ నాకు ఇదే కావాలి, నా సోల్ కావాలి నాకు అన్న ధ్యాసతోటే రావాలి. సమస్యలు కోసమో లేతే ఎప్పుడు పోతాయా అని ఆలోచించటమో, ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏంటి, ఈ పరిస్థితులేంటి, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఏంటి, నాకింకా బెటర్ లైఫ్ అని, ఉద్యోగాలని ఇవన్నీ ఏంటంటే కొన్ని అవసరాల కోసం ఇందులోకొస్తారు. కానీ అవసరాల కోసమే చేయొద్దు ధ్యానం. అత్యున్నతమైన దాని కోసం చేయండి. అవసరాలు ఆటోమేటిక్‌గా తీరిపోతాయి. ఈ చిన్న చిన్న సమస్యలన్నీ అందులో కొట్టుకుపోతాయి. మీలో అవగాహన పెరిగినప్పుడు సృష్టి మీ జోలికి రాదిగ. ఏ డార్క్ ఫోర్సెస్ గాని, మీరు ఏదైతే సో కాల్డ్ సరికాని శక్తులు మీ దగ్గరికి వస్తున్నాయి అని అనుకుంటున్నారో, అవి మీ దగ్గరికి రావు. ఎందుకంటే నిజానికి అవి లేవు. కానీ అవి ఎందుకున్నాయంటే మిమ్మల్ని అద్భుతంగా ఒక అవగాహన పరుడిగా తీర్చిదిద్దడానికే ఇవన్నీ ఉన్నాయి. ఇక అవన్నీ మీరు పూర్ణాత్మగా మారే క్రమంలో ఈ వాటితో పనుండదు సృష్టికి. అందుకే సృష్టికి మీరు చాలా ప్రియమైన వారుగా ఉంటారు. ఎందుకని? మీరు సృష్టితో అలైన్‌మెంట్‌లో ఉంటారు కాబట్టి. అయితే ఈ అలైన్‌మెంట్ ఎవ్వరికైనా వస్తుంది. ఇది ఓన్లీ ఫ్యూ పీపుల్ కాదు. అందరికీ. ఎందుకంటే మీ లోపల ఏదైతే ఒక అంశ ఉందో అది మీదే ఫైనల్‌గా. కొందరికొస్తుంది, కొందరికి రాదు. ఎక్కడికో బుద్ధుడికో లేకపోతే షిరిడి సాయిబాబాకో సాధ్యం, రమణ మహర్షికి, రాఘవేంద్ర స్వామికే సాధ్యం అని అనుకోకండి. అది ఎవరికైనా కామన్ అది. వచ్చేస్తుంది. అయితే అవశ్యంగా వాళ్ళందరిలాగా మీరు కూడా అన్ని వదులుకొని పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ కాలంలో అప్పుడున్న పరిస్థితుల్లో వేమన అలా అయిపోయాడు. షిరిడి సాయిబాబా అలా మసీదులో కూర్చున్నాడు. బుద్ధుడు అలా చెట్టు కింద కూర్చున్నాడు అంటే అది అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం అంతే. కానీ మీరు ఇందులోకి రావడం వల్ల మీరేం అలా అయిపోరు మోస్ట్‌లీ. ఎందుకంటే మీరు పత్రిసారిని చూసారు, ఓషోని చూసారు. ఇప్పుడు ఎవరినైనా చూడండి మాస్టర్స్. అలా ఏమేమి అయిపోరు. వాళ్ళు బానే ఉంటారు. క్యాజువల్‌గా ఉంటారు. నార్మల్‌గా ఉంటారు. మీలో కలిసిపోతారు. నార్మల్ హ్యూమానిటీ లానే ఉంటారు. బట్ అక్కడ వాళ్ళతో మాట్లాడితే కదా తెలిసేది వాళ్ళలో ఏం క్లారిటీ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అని నీకు అర్థమవుతుంది. సో మీరు ఈ విధంగా మీలో ఉన్న ఒక ఉన్నతమైన అంశగా మీరే మారిపోతున్నారు. అది మీరే కదా ఉన్నది. సో ఎప్పుడైతే ఈ ప్రపంచంతో మీ కనెక్షన్స్ పోతూ ఉంటాయో క్రమంగా మీరు ఆ ఉన్నతమైన అంశగా మారిపోతూ ఉంటారు. అంటే మీరే పూర్ణాత్మగా ఉంటారు. అసలు పూర్ణాత్మ అనేది సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు. నేను అంశని అని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఇక్కడ నేను నాది అనే భావనలో మీరు ఇరుక్కున్నప్పుడు గమనించండి ఇక్కడ
నేను నాది అన్న భావనలో ఉన్నప్పుడు మాత్రమే ఇది నాది, నా పేరు ఇది, నా ఆస్తి ఇది, నేను బతకాలంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇవి నా నమ్మకాలు, నేను ఇట్లనే ఉంటా అంటూ ఉంటారు చూడండి. బాగా గుర్తుంచుకోండి, ఈ పదాలు రెగ్యులర్గా అందరూ వాడతారు. ఇక్కడ అక్కడ పూర్ణాత్మతో మీరు డివైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఒక అంశగానే ఉన్నారు అని అర్థం. పూర్ణంగా లేరు అక్కడ, మీరు అంశగా విడిపోయారు. ఇక నాకు పూర్ణాత్మకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నా నమ్మక వ్యవస్థ నాది, నాదే, ఇక్కడ ఉన్నదంతా నాది, నా పేరు ఇది, నా ఆస్తి ఇది, నేను బతకాలంటే నాకు ఇది, అంతే. అంతవరకు చాలా చిన్న ప్రపంచం అది. నాకు ఏదైతే కావాలో, మీరు ఈవెన్ ఎంతైనా డబ్బు సంపాదించండి లిమిట్ లేకుండా, అది సృష్టి ముందు నథింగ్ అది. ఎందుకంటే సృష్టి అంతకంటే మీకు ఎక్కువ ఇవ్వాలని. అయితే ఆ అంతకంటే ఎక్కువ అని మీరు అర్థం చేసుకోలేదు. అంతకంటే ఎక్కువ అంటే ఏమి ఇస్తుంది? బెంచ్ కార్ ఇస్తుందా, లేకపోతే ఇంకా అంటే అద్భుతమైన ఇంకా పెద్ద బిల్డింగ్ ఇస్తుందా ఏంటని అనుకుంటారు. అంటే ఎందుకంటే మన మైండ్ ఇంకా అక్కడే ఆగిపోయి ఉంటుంది. ఈ బిల్డింగ్ కాకపోతే జరంత పెద్ద బిల్డింగ్ అన్న దగ్గర ఆలోచిస్తూ ఉంటాం. కాదు, అసలు దీంతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. అది ఎలా ఉంటుందో కూడా మీరు, అది మీ ఊహలకు కూడా అందదు. తర్వాత మీకు తెలిసాక మాత్రం అబ్బా ఇదే, నేను ఇంకేదో ఊహించుకున్నానే అనుకుంటాను. ఇదే కదా అసలు కావాలి మనిషికి. ఇది తెలియనంత వరకు, నేను నాదిలో ఉన్నంత వరకు మీరు ఎక్కడ ఉంటారు? ఒక అంశగా ఉంటారు. అందుకే వాళ్ళని అంశాత్మలు అని. కానీ నిజానికి వాళ్ళే పూర్ణాత్మ. మీరు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీరు క్రమంగా పూర్ణాత్మగా మారిపోయి ఒక అవగాహన పరుడిగా ఉంటారు ఈ భూమి మీద. వాళ్ళనే మాస్టర్ అంట. అయితే ఈ అవగాహన పరుడు ఎలా ఉంటాడో ఒక బుద్ధుడిలాగా, అంటే తల వెనకాల సూర్యుడు ఉంటాడా, వాళ్ళ ఆరా బంగారపు రంగులో ఉంటుందా? ఉంటుంది. ఒకసారి మీరు పూర్ణాత్మగా మారిన తర్వాత ఎదురుగుండా ఎవరైనా చిన్నపిల్లల్ని కానీ, లేకపోతే థర్డ్ ఐ బాగా వికసించిన మాస్టర్ని మీ ముందు కూర్చోబెట్టి ధ్యానంలో చూడమని చెప్తే డెఫినెట్ గా మీ తల వెనకాల సూర్యుడు ఉంటాడు, మీ చుట్టూ ఒక గోల్డెన్ లైట్ ఉంటుంది. ఇవన్నీ 100% ఫామ్ అయ్యే ఉంటాయి, మీకు కనబడుతూనే ఉంటారంట. కొన్ని సందర్భాల్లో మీ నెత్తి మీద కిరీటం కూడా కనబడుతూనే ఉంటుంది. అంటే ఇది బాగా థర్డ్ ఐ వికసించిన మాస్టర్స్ చూడగలుగుతారు. కానీ మీరు మాత్రం బయటికి మాత్రం నార్మల్ గా ఉంటారు. జస్ట్ నార్మల్. బయట మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు మీరు కూడా. ఒక అవగాహన వచ్చినంత మాత్రాన మీరేం భిన్నంగా ఉండరు. మీ లైఫ్ స్టైల్ ఏం మారిపోయి సన్యాసుల్లాగా అయిపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని అలా ఏం ఉండదు. నలుగురిలో మీరు కలిసిపోయే ఉంటారు. చూసే వాళ్ళకి నార్మల్ పీపుల్ లా ఉంటారు. ఇక్కడ అవగాహన అనేది మీకు మాత్రమే పర్సనల్, ఇది కంప్లీట్ పర్సనల్, మీకు మాత్రమే సంబంధించింది. అది మీ జీవితానికి మీరు తీసుకునే నిర్ణయాలు అంతే. ఇంకొకళ్ళకి సలహాలు ఇవ్వటానికి కూడా కాదు. కాకపోతే మీరు మేల్కొన్నాక ఇతరులకి మేల్కొనడంలో సహాయం చేయగలుగుతారు. మీ మాటల ద్వారా, భాష ద్వారా వాళ్ళ హృదయాన్ని మీరు మీటగలుగుతారు, టచ్ చేయగలుగుతారు. ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉంటుంది ఈ మాటల్లో. సో ఈ క్రమంగా మీరు పూర్ణాత్మగా మారుతుంటారు. ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఒక పూర్ణాత్మ జీవితం ఎలా ఉంటుంది? మీకు విషయాలు వాటంతట అవే తెలిసిపోతూ ఉంటాయి. ఇక పూర్ణాత్మ నుంచి మెసేజ్ రావడం, అంశాత్మ దాన్ని చేయడం ఇలా ఉండదు. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది పూర్ణాత్మ నిర్ణయం. మీరు లేచి ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళారు అంటే అది పూర్ణాత్మ నిర్ణయం. అంటే సహజంగా అక్కడ పూర్ణాత్మే ఉంది, కాకపోతే హ్యూమన్ బాడీలో ఉంది. ఇక తను ఏం చేసినా ఇంకా మెసేజెస్ అలాంటివి ఏం ఉండవు, రావటాలు అవి ఇవి. ఇక ఇక్కడ కేవలం వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్. వాళ్ళకి ఎప్పుడు ఒక రక్షణ వలయం, వాళ్ళంతా పర్ఫెక్ట్ గానే చేసుకుంటూ పోతారు. ఎక్కడ రాంగ్ అనేది ఉండదు, ఎప్పుడు ఎరుకతోనే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ అనే స్థితికి వెళ్ళిపోతారు. కానీ అది బాహ్య ప్రపంచంలో మనుషులు కదా అర్థం. చుట్టూ ఉండే మనుషులకి
కొన్ని వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటాయి వీళ్ళు చేసేవి కాబట్టి, ఇతను ఎక్కడ ఎన్లైటెండ్ మాస్టర్ అని అనుకుంటాడు. అసలు వాడికి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలియదు కదా. ఇతన్ని మాస్టర్ మాస్టర్ అంటారు, ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అనే జడ్జిమెంట్స్ వాళ్ళ నుంచి వస్తాయి. ఎందుకంటే అది వాళ్ళ నమ్మక వ్యవస్థకి వ్యతిరేకంగా సమ్ టైమ్స్ యాజ్ ఏ పూర్ణాత్మగా నువ్వు అలాగే బిహేవ్ చేస్తావు. సొసైటీలో పడి కొట్టుకుపోవు కదా నువ్వు కూడా. వాళ్ళ నమ్మకాలకు అనుగుణంగా బెండ్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు నీకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. ఏది ధర్మమో దాని ప్రకారమే పూర్ణాత్మ, ఏది కరెక్టో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలా హయ్యర్ సెల్ఫ్ అంటే మన లోపల ఉండే అంశము చాలా ఉన్నతమైన అంశం. ఆ అంశాన్నే మీరు ప్రాప్తించుకుంటారు. ఫైనల్ గా మీ ద్వారా జరిగే వర్క్ మొత్తం ఈ అంశ ద్వారానే జరుగుతుంది. మీరు కిందకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒక పూర్ణంగానే వచ్చారు, పరిపూర్ణంగా. సో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక మీరు అంశగా విడగొట్టబడ్డారు బికాస్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ లేకపోవడం వల్ల మీ పూర్ణాత్మకు ఉన్న అవేర్నెస్ అంశాత్మకు లేకుండా పోయింది, అంశగా విడిపోయింది. ఎందుకంటే ఈ లోపు సొసైటీ ఎంటర్ అయింది మీ లైఫ్ లో. ఆ తర్వాత నిన్ను ఒక స్కూల్లో జాయిన్ చేయటం, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాలు, నమ్మక వ్యవస్థ మీ మీద రుద్దంగానే మీరు ఒక సపరేట్ ఎంటైటీగా మారిపోయారు. ఎంటైటీ అంటే మీరేం సపరేట్ అవ్వలేదు, సపరేట్ అయ్యానేమో అన్న భ్రమలో ఉంటారు. ఆ భ్రమని తొలగించుకోవడమే ఇప్పుడు మనం చేసేదండి. జస్ట్ కూల్, జరిగిపోతుంది. దీనికోసం సాధనలు, భయంకరమైన సాధనలు, చాలా కఠినమైన కఠోరమైన మతాలన్నీ మనుషుల్ని చాలా భయపెట్టాయి, చాలా కఠోరమైన సాధనలు చేయించాయి. కానీ దానికి అంత అవసరం లేదు. అవన్నీ ఒకప్పుడు మనిషికి ధ్యానం తెలియనప్పుడు, ఎర్త్ ఫోటాన్ బ్యాండ్ లో లేనప్పుడు, ప్రకృతి శక్తులు ఒక పట్టాన సహకరించినప్పుడు అవన్నీ జరిగాయి చాలా కఠినంగా. కానీ కఠినత్వం వల్ల దేన్ని మీరు ప్రాప్తించుకోలేరు. మనుషుల్ని తప్పుదోవ పట్టించడానికే ఆ కఠినమైన మార్గాలన్నీ మనుషుల జీవితాల్లోకి వచ్చాయి. మనుషులు సత్యాన్ని ప్రాప్తించుకోకుండా ఉండాలంటే సత్యం చాలా కఠినమైందని, దానికి ఎన్నో శిక్షలు అనుభవించాలని, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు కోర్చాలని, ఎన్నో వందల వేల సంవత్సరాలు తపస్సు చేయాలని అలా చెప్పబడ్డాయి. కానీ నిజానికి అలా ఏం లేదు. ఏ వ్యక్తి అయినా 7 సంవత్సరాలు కరెక్ట్ గా ధ్యానం చేస్తే అతని ఫోకస్ అంతా అంతరంగం మీద మాత్రమే ఉంటే, అంటే కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు అంతరంగం, డైలీ ఒక 2 hours అట్లా అనుకుంటూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. కానీ కంప్లీట్ గా ఉంటే 7 years లో అయిపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా అదే లెక్క, 7 years లో ఎవరికైనా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ 24 నుంచి మాత్రం అంత టైం లేదు. మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ధ్యానంలో, అక్కడి నుంచి మిమ్మల్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీ ద్వారా వర్క్ జరిగేలా చేయడానికి సృష్టి మొత్తం పనిచేస్తుంది మీకోసం. అలాంటి ఒక యుగంలోకి మనం ప్రవేశించాం 2024 నుంచి. ఈ ఇయర్ చాలా బాగుంటుంది. అయితే స్పిరిచువల్ గా ఎదగాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది. మిగతా వాళ్ళకి యాజ్ యూజువల్ గా ఎప్పట్లానే ఉంటుంది. ఈ విషయం మీరు అందరికీ చెప్పక్కర్లేదు, గుర్తుంచుకోండి. అందరి జీవితాలు ఏం మారవు. తను మారాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే మారతారు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎప్పట్లాగానే వాళ్ళ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఆ మాయా ప్రపంచం వాళ్ళ కోసమే ఉంది. ఒకానొక సమయంలో అది మనుగడ సాగినంత వరకు ఉంటుంది, ఆ తర్వాత తొలగించబడతారు, అది వేరే విషయం. క్రమంగా మనుషులు తొలగించబడతారు. సరికాని నమ్మక వ్యవస్థని కలిగిన వాళ్ళు క్రమంగా తొలగించబడతారు. కానీ ఎవరైతే ఈ భూమికి వారసులుగా ఉండాలనుకుంటున్నారో వారు మాత్రం అవశ్యంగా భూమితో ఒక అలైన్మెంట్ లోకి రావాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ పూర్ణాత్మగా మీరు మారటం. మీరు ఎవరిలాగా మారటం, ఏ షిరిడి సాయిబాబా లాగా, లేకపోతే ఇంకెవరిలాగానో నేను కూడా అవ్వాలి, నేను కూడా బుద్ధుడిలాగా అవ్వాలి, నో వే. ఎవరిలాగా మీరు అవ్వద్దు. జస్ట్ మీరు ఎవరిలాగా అవ్వాలంటే మీలాగా అవ్వాలి. మీ ఒరిజినల్ ఎవరు? మీ పూర్ణాత్మ. అది ఉంది అని మీరు నమ్మాలి 100%. ఎందుకంటే అది లేకుండా మీరు లేరు. మీరే విడగొట్టుకున్న మీ భాగాలు, మీరే సృష్టించుకున్న మీ భ్రమలు తొలగిపోవాలి అంటే మీ నమ్మక వ్యవస్థ మారాలి.
అంతే. నమ్మకమే భ్రమ. ఇది రాసుకొని పెట్టుకోండి. నమ్మకాల్ని బట్టే మీ ఆలోచనలు స్పెషల్గా రావు. మీ నమ్మక వ్యవస్థని బట్టి మీ ఆలోచనలు వస్తుంది. మీ నమ్మకం ఉంటుంది చూసారా, నాన్ వెజ్ తింటే బలం అనే నమ్మకం. దాన్ని బట్టి తామస గుణానికి సంబంధించిన ఆలోచనలు, తామస గుణానికి సంబంధించిన పరిస్థితులు ఆటోమేటిక్గా ఏర్పడతాయి. కష్టే ఫలి ఇలాంటివన్నీ మీకు ఏర్పడతాయి. తామస గుణంలోంచి మీరు ఎదిగేలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి? ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో, జీవన శైలి అది మారినప్పుడు అవశ్యంగా మీ లోపలికి ఏం పంపిస్తున్నావు అది నోటి ద్వారా, అది మీ జీవితాన్ని, మీ ఆలోచనలని నిర్ణయిస్తుంది. 2, మీ మైండ్ ద్వారా లోపలికి ఏం పంపిస్తున్నావు అనేది కూడా ఆటోమేటిక్ గా. అయితే ఈ 2 ఇంటర్లింక్డ్. మీరు తినే ఆహారాన్ని బట్టి, అంటే శుచి శుభ్రంగా, అంటే నాన్ వెజ్జే అని కాదు అక్కడ నా ఉద్దేశం. ఒక శుచి శుభ్రత లేని ఆహారం. మేము వెజిటేరియనే తింటామండి, కానీ రెస్టారెంట్కి పోయి తింటాం అంతే. ఎప్పుడు మేము వెజ్ కర్రీసే తెప్పించుకుంటాం బయట నుంచి. ఎప్పుడు కర్రీ పాయింట్లో మేము వెజ్ కర్రీస్ ఉన్న చోటే తెచ్చుకుంటాం. అయితే అక్కడ నాన్ వెజ్ కూడా ఉంటుంది, వేరే విషయం, అది వేరే గిన్నెల్లో ఉంటుంది. కానీ మేము కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటాం, అన్ని వెజ్ తెచ్చుకుంటాం అంటూ ఉంటారు చూడు. ఇట్లా వెజ్ అయినంత మాత్రాన మీరేం పవిత్రంగా అయిపోరు. జస్ట్ అది మీ ద్వారా వండబడింది అయ్యి, దాంట్లో మీరు రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ మీ ద్వారా వంట చేయబడుతూ ఉండాలి. అక్కడ ఒక ప్రేమ ఉండాలి. అక్కడ మీరు వంట చేసేటప్పుడు మీ వైబ్రేషన్ ఉండాలి. సో ఒక శూన్య స్థితిలో మీరు వంట చేస్తున్నారు అంటే, ఒక అనుభూతితో మీరు ఎప్పుడైతే వంట చేస్తారు, మీ ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే మీ ఎనర్జీస్ అనుభూతి స్థితిలో ఉన్నప్పుడు అవి బయటికి ఫ్లో అవుతూ ఉంటాయి. మీరు పరధ్యానంలో వంట చేస్తుంటారు చాలా మంది, హడావిడి, అక్కడ కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఎన్నో 1,00,000 టెన్షన్లను లోపలికి గ్రహిస్తూ అదే మళ్ళీ వంటలోకి వెళ్తుంది. అలా కాదు. మీరు సాధన చేసే వ్యక్తి ఒక మనసుని శూన్యంగా ఉంచుకునే విధంగా. అందుకే ఇదివరకు తడి బట్టలతో వంట చేసేవాళ్ళు బ్రాహ్మణులు కొంతమంది. ఎందుకు? తడి బట్ట వల్ల వాళ్ళు ఆ చలి వల్ల శరీరంలో ఒక ఎరుక అనేది ప్రాప్తిస్తుంది వాళ్ళకి. ఆ ఎరుక వల్ల వాళ్ళు ఒక నామస్మరణ చేసుకుంటూ, ఒక జపం చేసుకుంటూ వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు. దాన్ని మడిగట్టుకొని వంట చేయటం అనేవాళ్ళు. అప్పుడు ఆ వంటలో వైబ్రేషన్ ఉండేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడేం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఒక సరికాని నమ్మక వ్యవస్థ ముదిరిపోయింది అనమాట టోటల్గా ఈ ప్రపంచం అంతా. సో కాబట్టి ఈ ప్రపంచం మొత్తం చాలా స్ట్రాంగ్ గా మనుషుల్ని కంట్రోల్లో పెట్టేసుకుంది. మనుషులు బలహీనం అయిపోతున్నారు. అందుకే చూడండి, యూత్ అంతా కర్రీ పాయింట్ల మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి కదా పొద్దున్న లేస్తే. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ జీవసారం మొత్తం ఇంకో దానికి అర్పించినప్పుడు వాళ్ళకి వంట కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ వంట చేసిన హడావిడిగా, మళ్ళీ అందులో సగం ఫ్రిడ్జ్లో సగం బయట. ఇలాంటి జీవన విధానం ఉన్నంత కాలం సాధన కష్టమవుతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కష్టమవుతుంది. అయితే ఇవన్నీ క్రమంగా అర్థం చేసుకున్నప్పుడు సులభం అవుతుంది. ఇది తెలియనంత వరకే ఇది కఠినం. అమ్మో ఇవన్నీ మన వల్ల ఏడవుతాయి అని ఎవరంటారంటే, ఇవన్నీ తెలియని వాడు. తెలిసిన వాడికి ఏముంది? హ్యాపీ. ఇంతేనా అనుకుంటాడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు చాలా పవిత్రంగా. అయితే ఇది చేసుకుంటూ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మీకు అదోలా అనిపిస్తుంది, కానీ క్రమంగా అది మీ జీవితంలో ఒక భాగం అయిపోయాక అది అలా జరగకపోతే మీకు బాధేస్తుంది. సో కాబట్టి రిలాక్స్. అసలు ఈ స్పిరిచువాలిటీ పాత్ అంటే ఏంటంటే సహజంగా నువ్వు జీవించడం, ప్రశాంతంగా ఉండడం. సో ఇప్పుడు మరి మీరు పూర్ణాత్మగా మారిన తర్వాత మీ జీవితం అంతా పూర్తిగా పరిపూర్ణంగా మీ చేతిలోనే ఉంటుంది. అక్కడ కొన్ని బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. అవి కూడా మీకు ఆనందం కలిగించేవిగానే ఉంటాయి. కానీ అది ఇప్పుడు మనం ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, అబ్బా ఎంత ప్రెషరు, అది ఇది. వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. ఒక్కోసారి స్నానం కూడా చేయకుండా పోతుంటారు సెంట్లు కొట్టుకొని. ఇదంతా ఏంటి? ఫైనల్ గా
మీరు ఆరాంగా, ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన వాతావరణం సహజంగా మీ చుట్టూ ఏర్పడిపోతుంది. ఇది ఎలా అనే క్వెషన్ మీకొచ్చింది అంటే అది వెంటనే లెఫ్ట్ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పాత్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఎలాలన్నీ ఎలా, ఎందుకు, ఎప్పుడు ఇవన్నీ పోతాయిగ. పోయి ఇంకేం లేదు అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే అన్నట్టుగా ఉంటుంది మీ జీవితం. ప్రశాంతంగా ఉంటుంది. ఒక పూర్ణాత్మగా మీరు మారిన తర్వాత ఇది ఎవరికీ తెలియని కూడా తెలీదు మీరు పూర్ణాత్మగా మారారని. కానీ మీతో మాట్లాడిన వాళ్ళకి అది కూడా చాలా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనే తృష్ణతో ఉన్న వాళ్ళు మాత్రమే మీతో మాట్లాడితే దాన్ని గుర్తుపడతారు. అదర్‌వైజ్ మిగతా వాళ్ళెవరు గుర్తుపట్టరు. కాబట్టి మీరు సేఫ్. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడటానికి ఉండదు. మీతో కాంపిటీషన్ మీకంటే ముందు పోవాలంటానికి లేదిక్కడ. అవన్నీ బయటే. నీ లోపలికి నువ్వు ప్రవేశించాక నీకెవ్వరు కాంపిటీటర్లు లేరు. ఎందుకంటే యూ ఆర్ ద గాడ్. యూ ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్. ఇంక నీకు నీ పక్కన నిన్ను దాటుకొని పోయేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవడికి వాడే సెంటర్ పాయింట్. వాడే హెడ్. అదే పెద్ద అడ్వాంటేజ్ స్పిరిచువాలిటీ. ఎవరికి వాళ్ళే కింగ్. అయితే కింగ్ అవ్వాలి అంటే కూడా మీకు అవ్వాలి అనే కోరిక కలగాలి ఫస్ట్. అలా అవ్వచ్చు. అది చాలా సులభం. ఒక అన్‌న్యాచురల్‌గా ఒక వ్యక్తి మారడానికి చాలా యుగాలు పడుతుంది. వేల సంవత్సరాలు పడుతుంది. కొన్ని జన్మలు పడుతుంది. కానీ సహజంగా తనుగా తను మారడానికి, తనలోని ఆ పూర్ణాత్మగా తను మారిపోవడానికి ఎంతసేపు పట్టదు. చాలా మందికి 7 ఏళ్ళు పట్టింది అది వేరే విషయం. కానీ మీకు అంతసేపు కూడా పట్టదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్ అలా ఉంది. రెడీగా ఉన్నారు మీ చుట్టూ ఉండే చాలా మంది మాస్టర్లు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ అది. మీరు సిద్ధంగా ఉంటే అన్ని సిద్ధంగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి? లా ఆఫ్ గివింగ్. మీరు ఈ అంశాలన్నీ పూర్ణాత్మగా మీరేం చేయగలరు? అసలు పూర్ణాత్మ ఎవరు? అలాగే మీరు ఒక పరిపూర్ణంగా మారిన తర్వాత అంటే ఒక పూర్ణాత్మగా మారిన తర్వాత ఎలా ఉండబోతోంది మీ జీవితం? అన్నప్పుడు యూనివర్సల్ లాస్ అనేవి మీ జీవితంలోకి వస్తాయి. అందులో ఒక ప్రధానమైన యూనివర్సల్ లా ఒకటి ఉంది. అదేంటంటే లా ఆఫ్ గివింగ్. ఇప్పుడు లా ఆఫ్ గివింగ్ అనంగానే మనం ఇవ్వటం గురించి మనకి ఆలోచన వస్తుంది. అయితే అసలు ఈ గివింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లా ఆఫ్ గివింగ్ అనేది ఫస్ట్ తెలుసుకోండి. అసలు ఇది లాగా ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ప్రతి దానికి లింక్ దేవుడే ఉంటాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. దేవుడు కాదు, భగవంతుడు. ఇక్కడ ఏంటంటే మన దేవుడు అంటే మన రాముడు, కృష్ణుడు అక్కడికి పోతారు. అట్లా కాదు, భగవంతుడు అంటే ఉన్నదే ఒకటే కదా ఉన్నది, భగవంతుడు అంటే. సో అతని గురించి అవశ్యంగా మాట్లాడుకోవాలి. సో భగవంతుడికి ఇక్కడ ఏం తెలుసు అంటే ఇవ్వడమే తెలుసు. ఆయనలో ఉన్న ఏకైక గుణం ఏంటో తెలుసా? ఇవ్వడం. ఆయన తనలో ఉన్న మొత్తం క్వాలిటీస్ అన్ని ఏం చేశాడు? మనకే ఇచ్చాడు. ఆయనకి యాజ్ ఇట్ ఈస్ గా మనము జిరాక్స్ కాపీ లాగా ఆయన ఏదైతే అయి ఉన్నాడో అదే మీరు కూడా అయి ఉన్నారు. ఎగ్జాక్ట్ గా సేమ్ టు సేమ్ మనకి ఇచ్చాడు ఆయన. కొంచెం కూడా దాచుకోవాలా, గుర్తుపెట్టుకో. దట్ ఈస్ కాల్డ్ గివింగ్. ఇవ్వడం అంటే అదే. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు, భగవంతుడి నుంచి. ఇది ఒక లాగా మారిపోయింది. అయితే ఎప్పుడైతే మీరు ఈ లా ఆఫ్ గివింగ్ అన్నదాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇది భగవంతుడిలోని ఒక అంశం కాబట్టి, ఆయనకి నేను ఒక అంశని కాబట్టి, ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏవైతే నాలో కూడా ఉన్నాయి కాబట్టి నేను కూడా సేమ్ టు సేమ్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన ఎలా అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం ఇచ్చేస్తున్నాడో అలాగే నేను కూడా నా దగ్గర ఏది ఉంటే అది మొత్తం ఇచ్చేయాలి. ఆయన లాగానే సేమ్ టు సేమ్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది జనాలకి. లా ఆఫ్ గివింగ్
అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క స్థితిలో ఉన్న మానవుడికి ఒక్కొక్కలా అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ ఇస్తే నా పరిస్థితి ఏంటి రేపు? నేను అన్ని ఇస్తే నేను రోడ్డు మీదకి వస్తా. ఈ నేను నాది అనే మూలాధారం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఇదే డౌట్ వస్తుంది. నేను అన్ని ఇచ్చేస్తే ఇంకా నాకు మిగిలేదేంటి? ఆలోచించండి. అన్నీ ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది అనేది ఒక మూల సిద్ధాంతం ఇక్కడ. అన్నీ ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది. అన్ని ఇచ్చిన వాడికి ఎప్పుడైనా సరే చూడండి అంతా ఉంటుంది. అంటే అంతా వాడిదే. ఇక ఈ ప్రపంచమే వాడిదని వాడు ఇచ్చేసాడు అనుకోండి, మొత్తం వాడిది అయి తీరుతుంది. ఇక సృష్టి వాడిని అపురూపంగా చూసుకుంది. ఎందుకంటే ఇంకా వాడు దాచుకొని నేను నాది అనే దాంట్లోంచి వాడు బయటకు వచ్చేసాడు కాబట్టి వాడు సృష్టిలో భాగం అయిపోయాడు ఆన్ ద స్పాట్ లో. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు బయట. షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఆల్ దిస్ పీపుల్. మరి ఫైనల్లీ వాళ్ళు యూనివర్సల్ లాస్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ క్రియేషన్ ఆగిపోయింది ఆన్ ద స్పాట్ లో. వాళ్ళు యూనివర్సల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండే మనుషులు అనమాట. ఈ భూమి మీద ఏదైతే యూనివర్సల్ ఫ్లో ఒకటి నడుస్తూ ఉంటుంది బాటమ్ లైన్, అంటే సృష్టి ఎప్పుడు తనని తాను సంభాళించుకునే క్రమంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు స్పెషల్ గా ఏం క్రియేట్ చేసుకోరు. వీళ్ళ ద్వారా ఆ క్రియేషన్ జరగదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసే చేయాలి. ఏం చేసినా ఎరుకతో ఉంటారు కదా వీళ్ళు. ఎరుక లేనివాడు, వాడు సినిమా యాక్టర్ పెప్సీ తాగడానికి వీడు కూడా పెప్సీ తాగుతున్నాడు. ఎరుక లేనివాడు వాడిని పక్కవాడిని కాపీ కొట్టడమే వాడి పని. వాడు జాబ్ చేస్తున్నాడు, వీడు జాబ్ చేయాలి. వాడు డబ్బు సంపాదించుకుంటాడు, వాడు డబ్బు సంపాదించుకుంటాడు. ఇట్లా ఎవ్రీథింగ్ మొత్తం అన్ని వాళ్ళు ఏది చేస్తే, సొసైటీ ఏది చేస్తే మనం అది చేయాలప్ప. నలుగురితో నారాయణ. ఇది మూలాధారం. అది కూడా కరప్టెడ్ మూలాధారం. అదే మూలాధారం కరెక్ట్ లేదు అక్కడ, కరప్టెడ్ అయిపోయింది అక్కడ అన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇలాంటప్పుడే జన్మల పరంపర అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ, అంటే మూలాధారం బేసే కరెక్ట్గా లేదు అసలు. కానీ మూలాధారం యాక్టివేట్ అయితే అసలు చాలా సమస్యలు పోతాయి. అసలు ఇంకేం ఉండదు. రాముడు జస్ట్ రెండు చక్రాలు యాక్టివేట్ చేసుకున్నాడు ద్వాపరయుగంలో. 2 చక్రాలే. అతను సీతామాతని కలవడానికి అతను యాక్టివేట్ చేసుకున్న చక్రాలు రైటే. రెండిటికే అతనికి చాలా అసలు జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి. అద్భుతంగా అయిపోయాడు, చాలా జ్ఞానవంతుడైపోయాడు. అమ్మవారిని కలిశాడు, ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. జస్ట్ 2-3 చక్రాలు యాక్టివేట్ అయితే ఇట్లా ఉంది పరిస్థితి. ఆలోచించి అంటే ఒక మహనీయుడిగా మారడానికి జస్ట్ ఆ బేసిక్ చక్రాస్ యాక్టివేట్ అయినా చాలు. ఒక 2 చక్రాస్ అసలు వేరే విధంగా ఉంటావు నువ్వు. అసలు చాలా విషయాల్లో అవగాహన వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అసలు ఇంకేం ఉండదు. అసలు ప్రాబ్లం అనేది అసలు ఈ సృష్టిలో లేదు. ఏదైతే మనం ఒక భ్రమలో ఇది ఫలానాది ఉంది, మనకు అనుగుణంగా జరగట్లేదు, మనకి కష్టంగా ఉన్నదాన్ని మనం ప్రాబ్లం అంటాం, అవన్నీ మాయమైపోతాయి. జస్ట్ 2 చక్రాస్కే రాముడిది ఆ పరిస్థితి. అంటే చూడండి, మనకి అసలు మూలాధారం కరెక్ట్గా ఉంటే అసలు వేరే విధంగా ఉంటుంది మన థింకింగ్ అంతా. అంటే ఒక అలైన్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ లా ఆఫ్ గివింగ్ లోకి వచ్చేసరికి భగవంతుడు మొత్తం ఇవ్వడం అనేది భగవంతుడి దగ్గరే ఉంది ఫస్ట్. అదే గుణం మళ్ళీ ఎవరికి ఉంటుంది? పూర్ణాత్మలకు ఉంటుంది. ఆయన నుంచి వచ్చిన వాళ్ళే కదా మరి పూర్ణాత్మలకు. సో ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చేసరికి మనిషి ఏం చేశాడంటే దాన్ని ఒక లాగా మార్చాడు. లా అంటే ఏంటి? అది కూడా ఒక సిద్ధాంతం అయిపోయింది, సూత్రం లాగా. లా ఆఫ్ గివింగ్. ఇప్పుడు దీన్ని ఈ లా ఆఫ్ గివింగ్ అంటే ఇప్పుడు ఇవ్వడం అనేది తెలుసుకోవాలి ప్రతి మానవుడు. ఎందుకంటే వాడు ఒక అంశగా ఉన్నాడు కాబట్టి, నేను నాది అనే ధ్యాసలో ఉన్నాడు కాబట్టి వాడికి ఇవ్వటం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వాడికి ఇవ్వడం రాదు కాబట్టి వాడు అంశగా ఉన్నాడు. వాడు ఇవ్వటం వస్తే వాడు పూర్ణంగా మారిపోయేవాడు. అందుకని వాడికి ఒక లా పెట్టారు, లా ఆఫ్ గివింగ్. ఇది ఇవ్వాలి అని. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏమి ఇవ్వాలి అన్నది. ఇక కొంతమంది ఉంటారు, మా ఇంట్లో ఆల్రెడీ 10 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో బట్టలు ఉన్నాయండి, మేము వేసుకోవట్లేదు, ఇప్పుడు అన్ని కొత్తగా కొనుక్కుంటున్నాం,
ఆ పాత బట్టలన్నీ తీసుకెళ్ళి ఎవరికన్నా ఇస్తా. నాకు పుణ్యం రావాలంటే ఏం చేయాలంటే నేను స్టీల్ సామాన్లోడికి వేయకుండా ఎవరైనా పేదవాడు దొరికితే వాడికిచ్చి నేను గొప్ప ఆనందాన్ని పొందాలి. ఇప్పుడు ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్, నేను ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్. అక్కడ మనం ఎప్పుడో వాడి పారేసిన పరుపులు అవి కొంతమంది అటకల మీద పెట్టుకుంటూ ఉంటారు. కొంత పాత సామాన్లు అయితే ఇప్పుడు అవన్నీ లేవు అనుకోండి, కల్చర్ అంతా పోయింది. ఇప్పుడు అందరు అపార్ట్మెంట్లోకి వచ్చాక అటకలు తగ్గిపోయింది. అయినా ఇంకా బుర్రలో మాత్రం ఇంకా ఉన్నాయి. ఈ దాచి పెడదాం మళ్ళీ భవిష్యత్తులో పనికి వస్తుందని ఆలోచనలు. సో ఇవన్నీ కొంతమందికి ఇచ్చేస్తుంటారు. కొంతమంది కొన్ని గిఫ్ట్లు వస్తుంటాయి, అవన్నీ దాచి ఫ్రీగా వచ్చినవే మళ్ళీ ఫ్రీగా ఇస్తా ఉంటారు. పెట్టుబడి చీరలను లేకపోతే పాత వస్తువులను పక్కవాడికి ఇస్తూ ఉంటారు. ఇచ్చేసి వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉండదు. అవతల వాళ్ళ కళ్ళల్లో ఒక అద్భుతమైన ఆనందాన్ని చూడాలి. నిజంగా మీరు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, నిజంగా మీరు నన్ను కాపాడారు అనే ఆ కృతజ్ఞత భావాన్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం మాత్రం. ఇక్కడ గివింగ్ అంటే అసలు అది కానే కాదు. లేకపోతే ఇంట్లో మిగిలిపోయిన అన్నం బయట వేయడం, ఇది కాదు అసలు గివింగ్ అంటే. గివింగ్ వేరే ఉంటుంది అసలు. మీరు అప్పుడే భోజనానికి కూర్చున్నారు, ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, మీరు అసలు అన్నం లేదు అసలు, ఇప్పుడు ఇదొక్కటే ఉంది, అప్పుడు వెంటనే వాడిని కూర్చోబెట్టి ముందు ఆ భోజనాన్ని వాడికి పెట్టేయడం. దిస్ ఇస్ కాల్డ్ గివింగ్. ఇది మీకు సినిమాల్లో చూపిస్తారులే, అవన్నీ చూసి వదిలేసి మర్చిపోయి పాప్కార్న్ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్గా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలంటే అవశ్యంగా అక్కడ మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ద ఇంటెన్షన్ అదే ఉన్నది, ఇంకేం లేదు అసలు. ఆ ప్యూర్ ఇంటెన్షనే వర్క్ చేస్తూ ఉంటది గివింగ్ దగ్గర వచ్చేసరికి. ఇలా పాత వస్తువులు కాకుండా కొంచెం బెటర్ గానే ఇద్దాంలే, మనం కొనిద్దాం అని అనుకుంటారు కొంతమంది. సరే ఆ కొని కూడా ఇచ్చారు, ఆ ఇచ్చేది ఏదో హోటల్ నుంచి క్యాటరింగ్ చెప్పించి ఆ జనాలందరికీ భోజనాలు పెట్టారు. ఈ మధ్య అందరూ చేసే పని అది. గుళ్ళ దగ్గర భోజనాలు పెట్టాలన్నా, బయట జనాలకి భోజనాలు పెట్టాలన్నా, ఏదైనా ఫంక్షన్ లేదా ధ్యానం భోజనాలు పెట్టాలన్నా వెంటనే క్యాటరింగ్ ఇస్తారు కొంతమంది. ఏంటంటే తొందరగా పని అయిపోవాలి. అది ఈ క్యాటరింగ్ భోజనాలు లేకపోతే గుళ్ళకాడ మేము అన్నదానం చేసామండి, అన్నం పొట్లాలు ఇచ్చాం, హోటల్ నుంచి తెప్పించి ఇప్పించినాం, లేదా ఇక్కడ అన్నదానం చేస్తున్నాం, ఇవన్నీ నడవు. అక్కడ అన్నదానం నువ్వు అనంగానే వెంటనే అక్కడ సృష్టికి తెలియదా ఏంటి నువ్వేం చేయబోతున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఫైనల్ గా నువ్వు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అన్నదానం చేస్తే పుణ్యం అని ఎవరో చెప్పారు, సరే చేస్తున్నావు. అయితే ఇవన్నీ చేయటం వల్ల మీకు ఏం వీసమెత్తు లాభం లేదని మాత్రం అనండి. దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇవ్వటమే పొందటము అనే లా ఇంకొకటి ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇది కూడా ఇవ్వడమే పొందడం. అయితే ఇక్కడ ఏంది, మీరు ఏది ఇస్తే అదే పొందుతారు. ఇవ్వండి, చౌకబారే ఇవ్వండి, క్యాటరింగే ఇవ్వండి, మీ జీవితాల్లో కూడా క్యాటరింగే వస్తాయి మళ్ళీ. అలాగే పాత వస్తువులు పాత బట్టలు ఎవరికైనా పని మనిషికి ఇవ్వండి, మళ్ళీ ఆ టైప్ లోనే వస్తాయండి మీ దగ్గరికి. ఎట్లా వస్తాయి, అన్ని కొత్తవి కొంటున్నా నువ్వు అనుకుంటున్నావు, పాతయే మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి, కొత్తగా వస్తాయి అంతే. మీకేం తెలుసు అది కొత్తగా మీరు నేసేటప్పుడు చూసిర్రు కదా, అదేం లేదు. సో మన దగ్గరికి వచ్చేవి కూడా ఆ టైప్ లోనే వస్తాయి, సెకండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లా ఆఫ్ గివింగ్ లో మీరు ఏమి ఇస్తున్నారు, ఎలాంటి ఇంటెన్షన్ తో ఇస్తున్నారు అన్నది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. అదే మీరు ప్రాప్తించుకుంటారు. వాట్ యు గివ్ ఇస్ వాట్ యు రిసీవ్. సో కాబట్టి అలాంటివేవి ఒక సాధారణమైన మానవులు చేసే ఆలోచనలు ఇవన్నీ తెలియక చేస్తారు. విషయం ఏంటంటే వాళ్ళు అప్పటికే చాలా గొప్ప పని చేసామని అనుకుంటూ ఉంటారు. చూడండి, మేము హుండీలో డబ్బులు వేసాం, అట్లా తలనీలాలు సమర్పించాం, లేకపోతే ఏదైనా ఇచ్చాం, తల మీద జుట్టు ఇవ్వండి, లేకపోతే హుండీలో వేయండి, లేకపోతే పళ్ళెల్లోనే వేయండి, ఇంకేదైనా చేయండి. మీరు ఫైనల్ గా మీరు పూర్ణాత్మ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే ఏదో సంహౌ మీరు ఏది ఇచ్చారో అదే పొందుతారు కాబట్టి సేమ్ లెవెల్ మీరు స్వీకరిస్తారు. మరి మేము ఎదగాలంటే ఏం చేయాలి, ఈ లా ఆఫ్ గివింగ్ ని మేము ఏ విధంగా మా ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది మీ మైండ్. అప్పుడు
మీరు తెలుసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే అత్యున్నతమైన దాన్ని ఇవ్వాలి. అంటే ఇతరులకి ధ్యానాన్ని ఇవ్వండి, ధ్యాన ప్రచారాన్ని ఇవ్వండి, శాకాహార ప్రాముఖ్యతనివ్వండి, ఒక దివ్య జ్ఞాన సంపదని ఇవ్వండి. ఏదైతే మీరు జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారో అది ఇవ్వండి. ఇక్కడ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మీరు పుస్తకం చదివారు, అబ్బా మస్తుంది, దీన్ని అర్జెంటుగా నేను చదువుతా, ఆడియో ఒక పని అయిపోయింది, ఇచ్చేసినట్టే. ఏదో ఒకటి చేయాలి కదా, స్పిరిచువాలిటీ ఇట్లా అనుకుంటే మళ్ళీ మీరు పాత పాటలు ఇచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆ లెవెల్లోనే వస్తుంది మీకు నాలెడ్జ్. ఇంకో ఆడియో వస్తుంది, మళ్ళీ ఇంకో బుక్ దొరుకుద్ది మీకు, మళ్ళీ దాన్ని ఆడియో చేసుకుంటూ పోతా ఉంటారు. అంతే, ఏవో కొన్ని పాయింట్స్ రాసుకుంటారు, చెప్పుకుంటూ పోతా ఉంటారు. మళ్ళీ దానికి తగ్గట్టే వస్తుంది మీకు నాలెడ్జ్. ఎందుకంటే మీరు ఏది ఇచ్చారో మీరు అదే పొందుతారు. ఆల్రెడీ ఉన్నదాన్నే ఇచ్చారు మీరు, అంతమించి ఇంకేం లేదు మీరు పొందేది కూడా. అందుకే చాలా మంది ఏళ్ల తరబడి ఎందుకు అట్లా ఆగిపోతారంటే అసలు స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు ఒక బుక్ చదివారండి, ఆ బుక్ అర్జెంటుగా ప్రజెంట్ చేయడం కాదు, ఆ బుక్ నిత్య జీవితంలో మీరు ఆచరణలోకి తీసుకురండి. ఫస్ట్ రియల్ గా ఫీల్ అవ్వండి, అందులో ఉండే ప్రతి ఫ్యాక్ట్ పాయింట్స్ గా రాసుకొని అది నిత్య జీవితంలో ఆచరించండి. ఫస్ట్ దాన్ని పాయింట్స్ గా రాసుకొని ఎలాబరేట్ చేసి క్లాస్ అయిపోయిందని అనుకోకుండా మీరు దాన్ని నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చి ఆ ఆచరణను నలుగురికి బోధించండి. ఇగో నేను ఈ పని చేశాను, నాకు రిజల్ట్ ఇలా వచ్చింది, కన్ఫర్మ్ గా ఇదే రిజల్ట్ వస్తుంది అన్ని. నువ్వు అప్పుడు మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ నీలోంచి వస్తుంది. ఇప్పుడు చదివేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రాదు, పాయింట్స్ రాసుకునేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రాదు. రాసుకొని నలుగురికి చెప్తాం, చూసేవాడికి అబ్బా భలే చెప్పారే అని అనుకుంటారేమో. కొందరు అజ్ఞానులు ఉంటారుగా, కొంతమంది ఆ ఫ్లోలో అబ్బా భలే చెప్పారే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వినలా ఆ పాయింట్. కానీ ఇక్కడ పాయింట్లు కాదు మనకు కావాల్సింది, ఇక్కడ నీ నిత్య జీవితంలో నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది కనపడాలి. నీ రియల్ లైఫ్ నీ మాటల ద్వారా అవతల వాళ్ళకి కనపడాలి. ఒక ప్రాక్టికల్ నీ జీవితం కనిపిస్తూ ఉంటుంది నీ మాటల్లో. అయితే నువ్వేం సాధించావు అనేది నీ మాటల్లోనే తెలుస్తుంది. ఒక మాట మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి మీరిచ్చే ఒక అద్భుతమైన కానుక. ఆ మాట ఎలా ఉండాలి? ఒక పాత బట్టలు ఇచ్చినట్టుగా ఉండాలా, లేకపోతే సరికొత్తగా మీరు దాన్ని తయారు చేసి ఇస్తున్నట్టుగా ఉండాలి? సత్యం అందరూ చెప్తారు, కానీ ఆ సత్యాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో దాన్ని అనుభూతి చెందిన సత్యాన్ని నువ్వు తిరిగి ప్రపంచానికి అందించు. కానీ అది సరికొత్తగా ఉంటుంది, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో ఇదే తెలుసుకోవాలి మీరందరూ. స్పిరిచువాలిటీ అంటే ఏదో అలా పైన చేసేది కాదు, చాలా లోతుగా ఆత్మ విమర్శ చేసుకుంటూ చేయాల్సిన విషయం. సో కాబట్టి ఆత్మ విమర్శ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం. ఎంతవరకు నేను చదివిన జ్ఞానాన్ని నా లోపలికి, నా రియల్ లైఫ్ లో తెచ్చుకుంటున్నాను, దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అత్యున్నతమైన ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా యాక్టివ్గా ఉంటారు మీరు, చాలా అద్భుతంగా ఉంటారు, చాలా ఆనందంతో ఉంటారు. సృష్టి మీకు అన్ని వైపుల నుంచి సహకరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సృష్టి మీకు అన్ని ఇస్తుంది, అవి సమాజానికి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా ప్రతి దాన్ని తెచ్చి మీ ముందు పెడుతుంది. మీకు నచ్చినట్టుగా సృష్టి మీకు అన్ని ఇవ్వగలదు. కానీ మీరు నిజంగా ఏమి ఇస్తున్నారు ఈ సృష్టికి అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ గివింగ్ అంటే ఇవ్వటం విత్ ప్యూర్ ఇంటెన్షన్, విత్ హైయెస్ట్ థింగ్. అక్కడ మీరు అత్యున్నతమైన దాన్ని ఇవ్వగలరు. ఈ లోపు మీరు ఏది ఇచ్చినా అది కాలక్షేపమే, అదే తిరిగి మీ దగ్గరికి వస్తూ ఉంటుంది, తిరిగి మీరు కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అది ఆధ్యాత్మికతలో అయినా అది భౌతికతలో అయినా తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, అబ్బా అనిపించచ్చేమో, కానీ సృష్టిని మోసం చేయలేరు.
ఈ విశ్వ నియమాలను ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఇస్తావో 100% అది నీ దగ్గరికి అదే వస్తుంది. అవగాహన అవగాహన వచ్చే వరకు కొంచెం వేచి ఉండండి. ఆ అవగాహనతోనే మాట్లాడండి. 4 ముక్కలే మాట్లాడండి. అద్భుతంగా మాట్లాడండి. అలా మాట్లాడటం ప్రారంభమైనప్పుడు ఎప్పుడైతే మీ జీవితంలో మీరు అద్భుతంగా మీ అనుభవాన్ని మాత్రమే మాట్లాడతారో అప్పుడు మీకు పైనుంచి కూడా సహాయం అందుతుంది. ఆ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఇతను సత్యాన్నే పలుకుతున్నాడు, తన జీవితంలో ఆచరించిన దాన్నే అతను బోధిస్తున్నాడు కనుక అతను మనకి అలైన్మెంట్ లో ఉన్నాడు కాబట్టి ఇతనికి మరింత సత్యాన్ని, ఒక నిజమైన సత్యాన్ని మీకు అందజేస్తారు హైయర్ డైమెన్షన్స్ వాళ్ళు. కొంత నీ పూర్ణాత్మ నుంచి, కొంత వేరే హైయర్ డైమెన్షన్స్ నుంచి మీకు నిజానికి ఎప్పుడు ఏది అవసరమైతే ఈ సృష్టి మూలాల నుంచి అది మీ దగ్గరికి వస్తుంది. సృష్టికర్త సైతం మీతో మాట్లాడటానికి సిద్ధపడతాడు. సో దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ గివింగ్. గివింగ్ 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 ఈ గివింగ్ లోనే అంత రహస్యం, ద హైయెస్ట్ గివింగ్. ఈ గివింగ్ లోనే మీరేం పొందాలి అనేది గివింగ్ లోనే రాసిపెట్టి మొత్తం. అయితే ఆ ఇచ్చేటప్పుడు ఎలా మీరు అత్యున్నతమైన దాన్ని ఇస్తారు, అది కూడా స్వ అనుభవంతో. అత్యున్నతమైందంటే ఏంటి? గ్రేట్ పాయింట్స్ అని కాదట. ఆ పాయింట్స్ మీ రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాటిని అనుభూతి చెంది చెప్పడం ఉన్నది అత్యున్నతమైన. సో అదొక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు. వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు రిసీవ్. మీరు ఏదైతే ఇస్తారో అవశ్యంగా దాన్నే పొందుతారు. కాబట్టి నేను ఏమి ఇస్తున్నాను, అత్యున్నతమైన దాన్ని ఇస్తున్నానా లేదా? ధ్యానాన్ని ఇవ్వండి, అత్యున్నతమైన దాన్ని ఇవ్వండి. అయితే మీరు ధ్యానం కరెక్ట్ గా చేస్తూ, దాంట్లో ఉన్న మెలకువలు తెలుసుకుంటూ, దాంట్లో ఉన్న అనుభవాలు పొందుతూ అటు పిమ్మట ఆ ధ్యానాన్ని నలుగురికి అందించండి. అప్పుడే మీరు వేగంగా ఎదుగుతారు. ధ్యానము ఎలా చేయాలో మీకు చెప్తాను ఫైనల్ గా. ఇప్పుడు లా ఆఫ్ గివింగ్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ధ్యానం చేసి మీరు కరెక్ట్ గా సరి అయిన అనుభవాలు పొందినప్పుడు మాత్రమే ఇతరులకు అవి బోధించే స్థితిలో మీరు ఉంటారు కనుక సరి అయిన ధ్యానం ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు ఈ ఆనాపానసతి వచ్చిన కొత్తలో బిగినింగ్ లో అప్పట్లో ఒక పాంప్లెట్ కొట్టారు. అసలు పత్రిజీ ఫస్ట్ ఆనాపానసతిని ఎలా స్టార్ట్ చేశారో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఒరిజినల్ ఆనాపానసతిలో ఫస్ట్ శ్వాస మీద ధ్యాస అనేదైతే ఉంది, కానీ దాంతో పాటుగా మీ దృష్టిని బ్రుకిటి మధ్యలో నిలపాలి అనేది కూడా ఉంది అప్పటి బిగినింగ్ లో. అలాగే మీ తల పైన ఒక బంగారపు రంగు కాంతిని ఊహించుకొని ఆ కాంతి క్రమంగా మీ బ్రహ్మరంధ్రం నుంచి మీ లోపలికి వస్తున్నట్టు ఊహించుకుంటూ మరో పక్కన మీ దృష్టి మధ్య బ్రుకిటిని నిలిపి ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఇది ఎగ్జాక్ట్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒరిజినల్ ప్రాసెస్ ఇదే. అయితే కాలక్రమంగా పైన ఉన్న గోల్డెన్ లైట్ పోయింది, తర్వాత క్రమంగా ఈ బ్రుకిటి మధ్యలో దృష్టిని నిలపడం అనేది పోయింది, ఇక కేవలం శ్వాస మీద ధ్యాస ఒకటి మిగిలింది. అయితే దీని ద్వారా కూడా జనాలు ఒక 1% అయితే పొందుతారు. ఎప్పుడు బాగా ఇక వాళ్ళకి ఎవరైతే ఇక మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందో వాళ్ళు ఇక కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి అట్నుంచి అట్టే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు శ్వాస ఒక్కటే ఇప్పుడు నేను పట్టుకోవాలి, ఇంకేమీ లేదు ఈ సృష్టిలో, శ్వాస ఒకటే ఉంది అని గట్టిగా నమ్మి కూర్చుంటారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు వెళ్తారు. కానీ అందరూ అలా ఉంటారు కదా. సో కాబట్టి అందరూ వాళ్ళ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏళ్ల తరబడి ఆలోచనలు వస్తున్నాయి, ఏంటి ధ్యానం కుదరట్లేదు అంటూ ఉంటారు. ఇదే కారణం. మీ దృష్టిని ఎప్పుడైతే ఇక్కడ పెడతారు కనుబొమల మధ్య, అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ ఆగిపోతుంది, శరీరం అనుభూతి స్థితిలోకి వెళ్ళిపోతుంది. శరీరాన్ని మీరు ఫీల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడైతే అక్కడ పెడతారో మైండ్ పనిచేయదు, బాడీ అనుభూతిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అదే టైంలో మీ తల పైన ఆ బంగారపు రంగు కాంతి మీ లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా మీరు ఊహించుకోవడం, ఇదంతా కలిపి మిమ్మల్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఒక డివైన్ ఎన్విరాన్మెంట్ లో తీసుకెళ్ళి ఒక నిర్మలమైన స్థితి నేను ప్రాప్తించుకుంటాను. ఇది చాలా బిగినింగ్ లో చెప్పబడింది.
సో అది మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే బిగినింగ్‌లో నేను చూసాను కదా! అదంతా. బిగినింగ్ నుంచి మరి అప్పట్లో ఉన్నాను. సో కాబట్టి అప్పట్లో నేను ఎలా చేశానో అలాగే చెప్తున్నాను. సో తిరిగి మీరు ఇలా చేయడం ద్వారా తొందరగా మీ లోపలికి మీరు వెళ్తారు. ఆ తర్వాత మీ పూర్ణాత్మగా మీరు మారుతారు. తప్పకుండా. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మారుస్తాయి. సో వాట్ యూ గివ్ ఈస్ వాట్ యూ రిసీవ్. సో కాబట్టి మీరు ఈ రోజు నుంచి మరి ఈ లా ఆఫ్ గివింగ్‌ని ఎలా అప్లై చేస్తారు అన్నది అది మీ మీదే ఆధారపడి ఉంది. దిస్ ఈస్ పర్సనల్ టు ఎవ్రీబడీ. మీరు ఏది ఇస్తారో అదే పొందుతారు. అది మీ పర్సనల్ చాయిస్. అయితే వాట్ ఈస్ వాట్ అనేది చెప్పడం నా ధర్మం. మీకు ఈరోజు లా ఆఫ్ గివింగ్ లో మూలం ఏంటో అనేది మీకు తెలియాలి. అసలు మీరు ఏమి ఇవ్వబోతున్నారు ఈ ప్రపంచానికి, మీరేం పొందబోతున్నారు, ఏది ఇస్తే ఏది పొందుతారు, ఏది అత్యున్నతమైంది అన్నది మీకు తెలియజేయడం వరకే నాకు. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు ఎలా ఉంటే అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.